ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది ప్రియ దేవుని సంగమా, దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప అమూల్యమైన సమయము మరి ఆయన వాక్య లేఖనాలను పరిశోధించుకొని మన జీవితాలను చక్కబట్టుకునే సమయం. ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కొద్ది నిమిషాలైన మాటలను వినగల చెవులు, గ్రహింపగల హృదయము మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. అందరం చెప్తాము ఆమేన్. హల్లెలూయా. మంచిది ప్రియ దేవుని సంగమా, మరి ఈ సమయంలో మరి ఎప్పటి వలె మరొక కీర్తన మనం ధ్యానం చేసుకుని వారమై ఉంటున్నాం. కాబట్టి కీర్తన గ్రంథంలోకి వెళ్దాం. రెండవ కీర్తన 1 నుండి 13 వచనాలు అందులో ఉన్నాయి. కొన్ని మాటలు మనము ఆ కీర్తన చదువుకున్న తదుపరి వాక్య సందేశంలోకి వెళ్దాం. చూడండి, బైబిల్ ఉన్నవారు చూడాలని మనవి చేస్తున్నాం. రెండవ కీర్తన 1 నుండి 13 వచనాలు. అన్ని జనులు ఎలా అల్లరి రేపుచు ఉన్నారు, అన్ని జనులు ఎలా వ్యర్థమైన దానిని తలచుచున్నవి. మనము వాటికిట్లు తెలుపుదము రండి. వారు పాతాళమునకు మన యొద్ద నుండి పారవేయబడదాం రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాను ఆయన అభిషేక్తుడానికి విరోధముగా నిలవబడుచు ఉన్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచు ఉన్నారు. ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచు ఉన్నాడు. ప్రభువు వారిని చూసి అపహాసించుచు ఉన్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును. ప్రచండ కోపము చేత వారిని తల్లడిలో చేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనుడిగా చేసి ఉన్నాను. కట్టడలు నేను వివరించదను. యెహోవా వారికి లాగు సెలవిచ్చాను. నీవు నా కుమారుడము, నేను నిన్ను కని ఉన్నాను. నన్ను అడుగుము, జనములకు నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు పొద్దుగాను సొత్తుగాను ఇచ్చేదను. ఇన్పదండముతో నీవు వారిని నలగొట్టేదవు. కుండను పగలగొట్టినట్లుగా వారిని ముక్కలు చెక్కలుగా పగలగొట్టేదవు. కాబట్టి రాజులారా వేకులయుండుడి. భూపతులారా బోధనందుడి. భక్తులు కలిగి యెహోవాను సేవించుడి. గడగడ వణుకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును. కుమారుడు ముద్దు పెట్టుకొని లేని ఎడల ముద్దు పెట్టుకొని లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపమైన దేవ, సర్వాధికారి, నీ శ్రేష్టమైన అమూల్యమైన నీ మాటలు ప్రతి ఒక్కరూ గ్రహించుటకు సహాయం దయచేయండి. నీ దాసుని నింపి బలపరిచి నువ్వు మాట్లాడండి. మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియమైన దేవుని సంగమా, దేవుని వాక్య సందేశము వినుటకు మనము సమయోచితమైన సమయానికి దేవుని సన్నిధానంలో ఉండవాలి. సమయోచితమైన సమయానికి మనము దేవుని సన్నిధానములకు చేరిన వారముగా ఉంటే దేవుని వాక్యాన్ని మనము శ్రద్ధగా వినగలిగిన వారముగా ఉంటాము. మొదటి నుండి దేవుని వాక్యాన్ని వింటే ఆ వాక్యము మనలను
బలోపేతము చేస్తుంది, అర్థమవుతుంది. సరే, మంచిది. దేవుని వాక్య సందేశంలోనికి వెళ్దాం. ఈ దిన దేవుని వాక్య సందేశము, సమయమును పోనీయవద్దు, సమయమును పోనీయకుము. సమయమును పోనీయవద్దు లేదా సమయమును పోనీయకు. మరి ఈ మాటలను ఈ సందేశము ద్వారా మనం విందాం. ఎందుకంటే ప్రభు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఎప్పుడు ఏ రీతిగా ఏ మాటల ద్వారా మనను బలోపేతం చేయడానికి, బలపరచడానికి మరి ఆయన సందేశాన్ని మనకిస్తూ ఉన్నాడు. అయితే ఈ దిన దేవుని వాక్య సందేశము, సమయమును పోనీయకుము. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, దేవుని యందు భయము, భక్తి, విశ్వాసము, విధేయత కలిగి క్రీస్తు రాకడ దినపు వరకు నిరీక్షణతో మనం ఉండాలి. ఎలా ఉండాలి మనము? దేవుని యందు భయము, భక్తి, విశ్వాసము, నిరీక్షణ, విధేయత కలిగి క్రీస్తు రాకడ వరకు నిరీక్షణతో మనము ఉండగలిగినప్పుడు వధువు సంఘముగా సిద్ధపడతాం. సిద్ధపడాలి. దేవుని వాక్యం చెబుతూ ఉంది, వధువు సంఘముగా మనము సిద్ధపడాలి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు ఒకసారి చదువుకుందాం. మన మధ్యలో ఉన్న మరి జోసఫ్ గారు చదివే మాటలు సాయం చేయగలరు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు, 7-8 వచనాలు చదివి సాయం చేయాలని మనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రియులరా, దేవుని వాక్యములో ఉన్న సత్యాన్ని మనం తెలుసుకున్న వారుగా మనం ఉండాలి. 5వ అధ్యాయము యాకోబు రాసిన పత్రిక 7వ వచనం చదువయ్యా. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి, చూడుడి. వ్యవసాయముడు తొలకరి వర్షమును, కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలమును నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టుచు కదా. ప్రభు రాకడ సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను సిద్ధపరచుకొనుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సిద్ధపాటు సంఘానికి చాలా ప్రాముఖ్యం ప్రియదేవులారా. ఇప్పుడు వర్షం పడుతూ ఉంది. ఈ సమయంలో మరి ఇంతవరకు వర్షం పడింది, ఇప్పుడు ఆగింది. అయితే ఈ వ్యవసాయదారుడంట తొలకరి వర్షము కొరకు, కడవరి వర్షము కొరకు ఎలాగైతే తనను కాచుకొని కనిపెట్టుకొని ఉంటాడో, అలాగునే సంఘము ప్రభు రాకడ వరకు కనిపెట్టుకొని సమయమును పోనీయక సద్వినియోగము చేసుకుంటూ దేవుని వాక్య లేఖనాలను పరిశోధిస్తూ హృదయాన్ని సరిచేసుకుంటూ ప్రవర్తనను సరిచేసుకుంటూ దేవుని వాక్యము చేత తను తాను కట్టుకుంటూ జీవవాక్యమును హృదయములో ముద్రించుకోవడము. ఈ సమయము దేవుడు మనకిచ్చినది. ఈ సమయాన్ని మనం సద్వినియోగపరచుకునే వారముగా మనం ఉండాలి. అందుకే అంటున్నాడు, సహోదరులారా, మీరు ప్రభు రాకడ వరకు సమీపించి ఉన్నది గనుక
మీరు నువ్వు ఓపిక కలిగి ఉండండి. వ్యవసాయదారుడు ఎలాగైతే ఓపికతో ఎదురు చూస్తున్నాడో తొలకరి వర్షము కోసం, కడవరి వర్షము కోసము ఎలాగైతే వేచి చూస్తున్నాడో, సంగమా నీవు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుంటూ ప్రభు సన్నిధిలో ప్రభు రాకడ వరకు, ప్రభు రాకడ సమీపిస్తున్నది కనుక ప్రభు రాకడ వరకు నిరీక్షణ కలిగిన సంఘముగా ఓపికతో ఎదురు చూస్తూ సమయాన్ని వృధా చేయకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి పిల్లల కాలము సాగిపోతూ ఉంది, సమయము గతించిపోతూ ఉంది. దేవుని రాకడ, దేవుని దినపు రాకడ సమీపించుచున్నది. క్రైస్తవ్యము అణిచివేయబడుతూ ఉన్నది. ఎందుకంటే పిల్లరా కాలము సాగిపోతూ ఉంది. మరలా పోయిన కాలాన్ని మనం వెనక్కి తీసుకొని రాలేము. సంగమా సమయాన్ని సద్వినియోగం చేసుకునే బిడ్డగా నువ్వు ఉండాలి. ప్రతి క్రైస్తవుడు సమయానుకూలంగా సంఘం పట్ల బాధ్యత కలిగి నడుచుకునే బిడ్డగా ఉండాలి. సిద్ధపాటు కలిగిన జీవితము దేవునికి అప్పగించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రియులారా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం. ఎందుకంటే సిద్ధపాటుకు సమయము ప్రాముఖ్యమైనది. సిద్ధపాటు కలిగి ఉండడానికి సమయం అనేది చాలా ప్రాముఖ్యమైనది కనుక అక్కడ ఏమంటున్నాడంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో అంటున్న మాట ఏమిటంటే, దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు, జ్ఞానుల వలె అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగిన వారి వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. దేని చూసుకోవాలి జాగ్రత్త? దేని చూసుకోవాలి జాగ్రత్త? సమయము విలువైనది. దేవుడు నీకు అనుగ్రహించాడు విలువైన సమయాన్ని. ఆ విలువైన సమయంలో నీవు ఎలా కూడా జీవిస్తున్నావు, ఎలా బ్రతుకుతున్నావు, ఎలా ఉంటూ ఉన్నావు. దేవుని బిడ్డ, ఈరోజు మనము సజీవుల లెక్కలో ఉండడానికి కారణము దేవుడు, మనం ఆయన సృజించిన జనాంగము, మనం ఆయన బిడ్డలము. ఒకవేళ దారి తప్పి తిరిగిపోతే, దారిని ఆయన మార్గం నుండి తొలగిపోతే నీ తల్లిదండ్రులు కొంతవరకు బాధపడతారేమో, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెళ్ళు, నీ బంధువులు, నీ స్నేహితులు నిన్ను చూసి ఒక క్షణము మరి కుమిలిపోతారేమో. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడు, మనం సృష్టించిన సృష్టికర్త, నిత్యము ఆయన బాధపడేవాడిగా ఉంటూ ఉన్నాడు నిన్ను బట్టి. నిత్యము కుమిలిపోయేవాడిగా ఉన్నాడు నిన్ను బట్టి. నీవు ఏ సమయంలో ఎలా కూడా జీవిస్తున్నావో ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన బాధ పెట్టకు ప్రియ దేవుని బిడ్డ, ఆయన దుఃఖపు కాంతుడిగా చెప్పుకో. ఒకసారి చదువుకుంటే అక్కడ మాట, దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక. సమయం ఎంతో విలువైనదిగా ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. ఈ మాటలో అర్థమవుతుంది పిల్లరా, దినములు చెడ్డవి, సమయము విలువైంది. ఈ విలువైన సమయాన్ని ఏం చేయాలంట? సద్వినియోగము చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవునిగా సంఘము వెలుపల ఎంతో మంది అజ్ఞానులు, క్రీస్తు రక్తములో కడగబడిన వారిగా ఉండని వారు ఎంతో మంది అజ్ఞానులు, క్రీస్తు రక్తములో కడగబడిన సంఘములో చేర్చబడని వారు, వారు అజ్ఞానము కలిగిన వారు. నువ్వు క్రీస్తు రక్తములో కడగబడ్డావు, వధువు సంఘములో చేర్చబడ్డావు. నువ్వు సిద్ధపాటు కలిగిన జీవితము ప్రభువునికి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఇది నా దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు. నీ జీవితాన్ని ప్రభువునకు అప్పగించమని అడుగుతూ ఉన్నాడు. నీ జీవితాన్ని సమయోచితంగా నీవు మలుచుకోమని ప్రభు అడుగుతూ ఉన్నాడు. నీ జీవితం ఎంతో విలువైనది, సమయమును పోనీయక నీ విలువైన జీవితాన్ని రక్షించుకోమని ప్రభు అడుగుతూ ఉన్నాడు. సమయమును సద్వినియోగం చేసుకో.
ముసలమ్మ ముచ్చట్ల కోసమై వేగిరపడకు. ఒక మాటను చూద్దాం. పేతురుకు రాసిన పత్రిక, ప్రియులారా, పేతురు రాసిన పత్రికలు అనుకుంటాను, చక్కటి మాట అక్కడ మనకు కనపడుతూ ఉంది. చూద్దాం. ఎందుకంటే ఈ సమయంలో ఎంతో విలువైన సమయముగా దేవుడు మనకిచ్చి ఉన్నాడు. ఈ సమయాన్ని మనము సద్వినియోగపరచుకోకపోతే ఇంకా ఆయన మనని చేయి విడిచేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్కును మనము గ్రహించే వారముగా ఉండాలి. దేవుని సత్యాన్ని మనము తెలుసుకునే వారముగా ఉండాలి. దేవుని దినపు రాకడ వరకు మనము వధువు సంఘముగా సిద్ధపడాలి. ఎందుకంటే ఆయన మనకిచ్చిన విలువైన జీవితం మనమే కాపాడుకోవాలి, మన చేతిలో ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ఒకసారి మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడు. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఎందుకంటే ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి అని రాయబడి ఉన్నది. ఆయన మన కోసము బాధపడేవాడిగా ఉన్నాడు, మన కోసము కుమిలిపోయేవాడిగా ఉన్నాడు, మన కోసము ఆయన ఆ సిలువలో వేలాడిన వాడిగా కనబడుతూ ఉన్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, మీరు కూడా తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే ప్రియులారా, ఆయన మనకు మాదిరిగా చేసి ఉంచాడు. మనము సమయమును పోనీయక ఆయన చేసిన దాన్ని ఆయన అడుగుజాడల యందు మనము నడిచే బిడ్డలుగా ఉండాలని దేవుని లేఖనము సెలవిస్తోంది, దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రతి క్రైస్తవుడు సమయమును పోనీయక ఆయన అడుగుజాడలోనే నడిచే వారముగా ఉండాలి. ఎందుకంటే దేవుని పిల్లల కాలము సాగిపోతుంది, సమయము గతించిపోతూ ఉంది, దేవుని దినపు రాకడ సమీపించుతున్నది. క్రైస్తవుడు తెలుసుకోవలసిన విషయాలు ఇవి. ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవలసిన విషయాలు ఇవి. ఎప్పుడైతే అలాగున మనము తెలుసుకోగలిగి జీవించగలుగుతామో, సిద్ధపాటు కలిగిన వధువు సంఘముగా ఉండగలుగుతాం. సమయాన్ని సద్వినియోగం చేసుకునే బిడ్డలుగా మనం ఉండగలుగుతాం. సమయమును పోనీయకు ప్రియమైన బిడ్డ, సమయమును వృధా చేయకు. ఈ సమయము ఈ శుభ శుక్రవారపు దినాన ఈ సర్వోన్నతుని ఆలయంలో ఏర్పాటు చేయబడిన ఈ ఉపవాస కూడిక ద్వారా దేవుడు గొప్ప మేలు చేయబోతూ ఉన్నాడు. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ఒకప్పుడు నీవు బాధతో కుమిలిపోతూ ఉన్నావు, కడుపుల గడ్డలతో కుమిలిపోతూ ఉన్నావు, పిల్లలు లేరని ఏడుస్తూ ఉన్నావు. ఈ ఉపవాస కూడికలో పాల్పంపులు పొంది మరి దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నావు. మరి ఈరోజు ఎందుకు సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతూ ఉన్నావు? దేవుని ఆశీర్వాదం నీ మీదికి రాగానే దేవుని మర్చిపోయి తిరుగుతూ ఉన్నావా? ఒకానొకప్పుడు నీ స్థితి ఎలాగున్నది, ఈరోజు ఎలా ఉంటున్నావు? నీ పూర్వదినాలను ఆయన తీసివేసి ఆయన సమీపస్తులుగా అందరిని ఉభయులందరినీ ఒకటిగా చేశాడు. నీకోసము సమయాన్ని హెచ్చించాడు దేవుడు. నువ్వు ప్రభు సన్నిధిలో గడపడానికి ఎందుకు సమయాన్ని హెచ్చించలేకపోతూ అని ఈ దిన ప్రభు బాధపడుతున్నాడు. ఇప్పుడు దేవుడు బిడ్డ, నీకోసమే కదా ఆయన బాధపడినది. ఆయన మార్గములో నువ్వు నడవాలని ఆయన ఆ సిలువలో వేలాడబడ్డాడు. నీ పాదములు తొట్టిల్లకుండగా
ఆయన మార్గములో నడవాలని ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకే ప్రియదేవులారా, దేవుడు కోరిక నిన్ను నన్ను మన అందరినీ ఆయన యందు మహిమగల సంఘముగా చూడాలన్నదే ఆయన కోరిక. ఆ మహిమగల సంఘములో నీవు చేర్చబడాలి. ఆ మహిమగల సంఘములో నీవు చేర్చబడి సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఆయన వాక్యమును వినకొని బిడ్డగానే ఉండాలి. ఇది దేవుడు నీ నుండి ఆశిస్తూ ఉన్నాడు. నువ్వు దేవుని మందిరానికి రాకపోయి ఏదో కానుకలు మాత్రము భారీగా సమర్పించుకోవాలని ఆశపడుతూ ఉన్నావేమో. దేవుడు కోరుకున్నది నీ ధన సంపద కాదు. దేవుని బిడ్డ, సమయాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని సన్నిధిలో గడపాలని, నీ జీవితాన్ని బాగుపరుచుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నీ దగ్గర ధనం ఎక్కువ ఉండి నీవు దేవునికి కానుక సమర్పిస్తూ ఉన్నావేమో, కానీ సమర్పించవలసినది ధనము కాదు, నీ హృదయము. నీ హృదయము దేవుని సన్నిధిలో సిద్ధపాటు కలిగి జీవించాలి. సిద్ధపాటు కలిగిన ఆత్మ ద్వారా ప్రభు సన్నిధిలోనికి రావాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత సమయము నువ్వు వృధా చేస్తున్నావు, శ్రమలు వచ్చావని బాధపడుతున్నావు, కుమిలిపోతున్నావు. కానీ అదే శ్రమల్లో బాధల్లో ప్రభు సన్నిధిలోనికి వచ్చి ప్రభునడుగు, ప్రభుని సమస్యను తీసివేస్తాడు. దేవునికి నీవు లోబడి బ్రతికితే నిన్ను కాపాడుతాడు దేవుడు. దేవునికి నీవు లోబడి బ్రతికితే దేవుడు నిన్ను కాపాడుతాడు, నిన్ను దాటి పోడు. యెషయా గ్రంథము 58:11 ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. యెషయా గ్రంథము 58:11 దేవునికి లోబడి బ్రతికితే నిన్ను దాటిపోవుని దేవుడుగా కనపడుతూ ఉన్నాడు. చూడండి ఒకసారి లేఖనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 58:11 యెషయా గ్రంథము 58:11 రాయబడిన మాట ఏమిటంటే, యెహోవా నీవు నిత్యము నడిపించు, క్షమకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలకు బలమిచ్చును. నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉండెదవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమిటంటే, ఆయన నిన్ను నిత్యము నడిపించును. దేవునికి స్తోత్రం. ఆయన ఎలా నడిపిస్తాడంటే, ఒక క్షణం కాదు, ఒక దినము కాదు, ఒక గడియ కాదు, ఆయన నిత్యము నిన్ను నడిపించే దేవుడిగా ఉన్నాడు. కరువు వచ్చినా ఆయన నిన్ను తృప్తిపరిచే దేవుడిగా ఉన్నాడు. నీ కరువును తీర్చేవాడిగా ఉన్నాడు. మరి నువ్వు ఎలాంటి సమయాన్ని గడుపుతూ ఉన్నావు ప్రియ దేవుని బిడ్డ? ఇంత గొప్ప దేవుని నువ్వు మరిచిపోతూ ఉన్నావు, ఇంత గొప్ప దేవుని నిర్లక్ష్యపరుస్తూ ఉన్నావు, ఇంత గొప్ప దేవుని ప్రేమను నువ్వు తృణీకరిస్తూ ఉన్నావు. అన్నిటికంటే ముఖ్యముగా దేవుడిచ్చిన విలువైన సమయాన్ని వృధా చేస్తూ ఉన్నావు. ఆయనతో గడపకుండా, ఆయనతో జీవించకుండా, ఆయన సన్నిధిలో ఏకీభవించకుండా, సంఘమంతా కలిసి ఆయన సన్నిధానములో ఓడకుండా ఎక్కడో దూరాన ఉండిపోతూ ఉన్నాం, ఎక్కడో దాక్కుని ఉంటున్నాం. రహస్యముగా నువ్వు క్రియలు జరిగిస్తూ ఉండవచ్చు. రహస్యమందు చూచు తండ్రి ప్రతిఫలము ఇవ్వక మానడు, అలాగే నిన్ను చూడక మానడు. ఆయన యందు నువ్వు భయభక్తులు కలిగి జీవించినప్పుడు ఆయన నిత్యము నిన్ను నడిపిస్తాడు. నీకు కరువు వచ్చిన, శ్రమ వచ్చిన, ఇబ్బంది వచ్చిన, క్షమకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలకు బలమిచ్చును. నీవు నీరు కట్టిన తోట వలె ఉండేదవు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలా ఉంటాడు అంటావు నువ్వు? ఆయన నడిపిస్తున్నప్పుడు బలముగా ఉంటావు.
కరువు వచ్చినా కూడా ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు. కరువు కాలంలో కూడా ఆయన నిన్ను తృప్తిపరిచే దేవుడుగా ఉంటూ ఉన్నాడు ప్రియదేవులారా. అందుకే ప్రియ సహోదరి సోదరులు, బలమిచ్చేవాడు ఆయన. అందుకే దేవుని లేఖనం ఏం చెప్తుందంటే, క్రీస్తేసునందు నా కుమారుడా, క్రీస్తేసునందు నీవు బలవంతుడవు కమ్ము అంటున్నాడు. బలమిచ్చే దేవుని ఎడల నువ్వు ఉంటే బలవంతుడవు అవుతావు. ఈ బలము ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని నుండి వస్తుంది. అందుకే మనం ఏం చేయాలి? ఇప్పుడు సమయమును వృధా చేయకూడదు. వర్షం వస్తుంది కదా అనుకోవద్దు. తడిస్తే మొలకేం రాము. మనం తడిస్తే మొలకేమి రాము. ఇత్తనము తడిస్తే మొలకొస్తుంది, మనిషి తడిస్తే తుడుచుకుంటే ఆరిపోతుంది. ఈరోజు వర్షం పడింది కదా దేవుని సన్నిధికి రాలేకపోతూ ఉన్నావు, తడుస్తానని భయపడుతున్నావేమో. తడిస్తే మొలక రావని నేను చెబుతున్నా దేవుని బిడ్డ. విత్తనము కాదులేవో, దేవుడు స్వయంగా సృష్టించిన సృష్టివి నీవు. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు దేవుని సన్నిధిని? ఎందుకు సమయాన్ని వృధా చేస్తున్నావు? ఒకవేళ ఈ సమయంలో దేవుడు నీకు ఆశీర్వాదం ఉన్నాడేమో. ఈ సమయంలో దేవుని సన్నిధికి వస్తే ఆయన నీ కోసం సమకూర్చిన ఆశీర్వాదము నీకు ఇవ్వడానికి సిద్ధపరిచి ఉన్నాడేమో. నువ్వు దాన్ని పోగొట్టుకున్నావేమో, కోల్పోయావేమో. ఒకసారి ఆలోచించండి ఒకసారి. దేవుని సన్నిధికి రాకపోతే ఏం కోల్పోతామో తెలుసా? 1000 దినముల కంటే శ్రేష్టమైన ఆశీర్వాదము ఒక్క రోజులోనే దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. 1000 దినముల కన్నా శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని ఒక్క రోజులోనే దేవుడు ఇస్తాడు. ఆ దినము ఇదే కావచ్చు. ఎందుకు సమయాన్ని వృధా చేస్తున్నావు? దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు భయము భక్తి కలిగిన వారు ఎన్నడూను ఎప్పుడును ఆయన మీ పాదములను త్రొట్టిల్లనివ్వనిగా చేయని వాడిగా ఉన్నాడు. ఈరోజు నువ్వు త్రొట్టిల్లు నడుస్తున్నా. యవ్వనులు తప్పక త్రొట్టిల్లుదురు అని రాయబడి ఉంది. అందుకే ఆ దినములో దేవుడు ఆత్మచేత రాయించాడు, యవ్వనులు తప్పక త్రొట్టిల్లుతారంటే దేవుని మార్గము నుండి తప్పిపోయి లోకములో పడిపోతారు. త్రొట్టిల్లుతారు అంటే దేవుని మార్గం నుండి తప్పిపోతారు, సమయాన్ని వృధా చేసుకుంటూ ఉన్నారు. అందుకే ప్రియులారా, ఒకవేళ ప్రియ దేవుని బిడ్డ, యవనుడా, యవన సహోదరి, నువ్వు ఒకవేళ ఈ లైవ్ ద్వారా నువ్వు దేవుని వాక్యాలు చూస్తున్నట్లయితే, నువ్వు ఒకవేళ దేవుని మార్గం నుండి తప్పిపోయి ఏదో చూడాలి, ఏదో వినాలి అని నామకార్థంగా పై భక్తితో ఉంటున్నావేమో, జాగ్రత్త. దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ సమయాన్ని నువ్వు వృధా చేస్తున్నావని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నువ్వు త్రొట్టిల్లుతూ ఉన్నావు, దేవునికి వ్యతిరేకముగా ఉన్నావు, విరోధంగా ఉన్నావు, నడుచుకుంటున్నావు. దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం వహించున్న నా బిడ్డ, నా ఎత్తుకురా. మరి ఏం చేస్తున్నాను? దేవుడు ఏం చెప్తానంటే, దేవుని వాక్యము చేత యవనులు కట్టబడతారు, సరిచేయబడతారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. వృద్ధులు, విధవరాళ్ళ పక్షాన ఆయన వాక్యమాడతాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎలాంటి స్థితిలో ఉన్నా, మరి నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, దేవుడు నిన్ను చూస్తూ ఉంటున్నాడు. ఈ సమయాన్ని వృధా చేయకు. ఈ సమయం ఎంతో విలువైనది. ఈ సమయం దేవుడు అనుగ్రహించినది. అందుకే ప్రియులారా, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మనము ధ్యానించే బిడ్డలుగా ఉండాలి, గైకొనే వారముగా ఉండాలి, వినేవారముగా ఉండాలి. సమీపించుట శ్రేష్టము, దేవుని మాట వినుట శ్రేష్టము, సమీపించి ఆలకించుట మంచిది అని దేవుని లేఖనము సెలవిస్తోంది. విలువైన సమయాన్ని వృధా చేయకు ప్రియమైన దేవుని బిడ్డ. సమయం ఎంతో విలువైనది. ఒకసారి చూద్దాం 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2-3 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2-3 వచనాల్లో రాయబడిన మాట.
అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెబుచూ ఉన్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇది రక్షణ దినము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభు సెలవిస్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డలారా, నీ మొరను ఆలకించితిని, నిన్ను ఆదుకొంటిని ఆయన చెబుతున్నాడు కదా. మరి ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. ఆయన సన్నిధికి వచ్చి మొరడిలు, ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థించు, ఆయన సన్నిధిలో బతిమిలాడుకో. ఆయన నీ మొర వింటాడు. ఎక్కడో ఉండి చూడడం కాదు, ఎక్కడో వినడం కాదు, సమీపించి ఆలకించాలి. దేవుని వాక్యం అనుకూలమైన సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. దినములు చెడవి, సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుంటూ దేవుని వాక్యాన్ని శ్రద్ధ నిలిపిన వారమై వినాలి, సమీపించి ఆలకించాలి, దేవుని సన్నిధిలోనికి రావాలి. భయము, భక్తి, విశ్వాసం, విధేయత కలిగి క్రీస్తు రాకడ దినము వరకు సిద్ధపడిన సంఘముగా ఉంటూ ఉండాలి. ఎందుకంటే సమయము సాగిపోతుంది, కాలము సాగిపోతుంది, సమయము గతించిపోతూ ఉంది. యేసుక్రీస్తు రాకడ సమీపించుచు ఉన్నది. జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయాన్ని వృధా చేసుకుంటున్నావా? ఇది మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. ఆయన సన్నిధిలోనికి ఇచ్చి మొరపెట్టు. నీకు రక్షణ కలుగజేయవాడిగా ఉన్నాడు, నిన్ను ఆదుకునే దేవునిగా ఉన్నాడు, నీ మొర ఆలకించేవాడిగా ఉంటూ ఉన్నాడు. ఎందుకు సమయాన్ని వృధా చేస్తున్నావు? సంఘము వెలుపల అజ్ఞానులు ఉంటూ ఉన్నారు, సంఘము లోపల జ్ఞానము కలిగిన వారు ఉంటూ ఉన్నారు. నువ్వు ఏ కోణానికి చెందిన బిడ్డగా ఉంటూ ఉన్నావు? ఒకసారి ఆలోచించు. సంఘము వెలుపల ఉన్నవారు అజ్ఞానులు కనుక వారిలో నువ్వు కలిసిపోయి జీవించగలుగుతూ ఉన్నావా? లేదంటే ఆయన స్వార్థమిచ్చి సంపాదించుకున్న సంఘములో చేర్చబడి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేవుని మాటలు వింటూ ఉన్నావా? ఇక్కడ అంటున్నాడు, అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని. ఏ అనుకూల సమయం అదంటే, నీవు ఏ సమయాన్నైతే అనుకూలంగా మార్చుకొని దేవుని సన్నిధిలోనికి వచ్చావో, దేవుని సన్నిధిలో దుఃఖపడి ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నావో, ఆ ప్రార్థన దేవుడు వినేవాడిగా ఉన్నాడు. ఆ ప్రార్థన దేవుడు వినేవాడిగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఏ ప్రార్థన చేస్తూ ఉన్నావు? ఏ సమయంలో నీవు ఉంటూ ఉన్నావు? ఏ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటున్నావు? దుర్నీతితో సావాసం కలిగి నడుచుకుంటున్నావా? దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఒకసారి చూస్తే అదే 6వ అధ్యాయంలో 4వ వచనం 14వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. దేవుడు ఎంత చక్కటి మాట రాయించారు చూడండి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము. ఒకవేళ నువ్వు నీతిమంతుడుగా ఉన్నావేమో, నీ నీతి భ్రష్టు పట్టిపోకుండా ఉండాలని ప్రభు ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయమును సద్వినియోగపరచుకొని నీ నీతిని దేవుని ఎదుట కనపరుచుకునే నిమిత్తమై దేవుడి మాట నీకు ఈ దినమున తెలియపరుస్తున్నాడు. నీతికి దుర్నీతికి ఏమి స్నేహబంధం, ఏమి సావాసము అవసరము లేదు. నీతికి నీతిమంతులతో సావాసం చేయాలి, దుర్నీతిపరుడు దుర్నీతితో సావాసం చేసి తన జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు, నీతిమంతుడు దుర్నీతితో సావాసము చేస్తే ఏమవుతుంది? నీ నీతి పాడైపోతుంది. ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడి హెచ్చరిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీతిమంతునికి దుర్నీతితో సావాసము సాంగత్యము వద్దు. అందుకేమంటున్నాడంటే, వెలుగునకు చీకటి ఏమి పొత్తు. క్రీస్తునకు బేయాలతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసకి పాలెక్కడా?
ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? నువ్వు అవిశ్వాసితో ఉన్నావు. అవిశ్వాసంతో సాంగత్యము చేస్తున్నావు. దుర్నీతి పనులతో సాంగత్యము చేస్తున్నావు. అవిశ్వాసితో నువ్వు సావాసము కలిగి జీవిస్తూ ఉన్నావేమో. ఒక్కసారి ఆలోచించే, నీ విశ్వాసము భ్రష్టుపడిపోతుంది. ప్రియ దేవుని బిడ్డ, ఏమైపోతున్నారు ఈ దినాల్లో? ఈ సమయం ఎంతో విలువైనది తెలుసా? ఈ సమయంలో దేవుని మాటలు వినడానికి మరలా సమయము రాదు. ఈ సమయమును పోగొట్టుకుంటే మరలా మరో సమయము రాదు. అందుకే ఈ సమయం ఎంతో విలువైనది. నువ్వు నీతిమంతుడవు, నీతిమంతురాలుగా ఒకవేళ ఉంటే దుర్నీతి పనులతో సాంగత్యము చేయకూడదు. నీతిమంతులైన ఆయన స్వరక్తములో కడగబడిన సంఘముతో నువ్వు సాంగత్యము కలిగి జీవించినప్పుడే నీ సావాసము వర్ధిల్లుతూ ఉంది, నీ జీవితము మార్చబడుతూ ఉంది. అందుకే అంటున్నాడు, ఆయన నీ మొర విన్నప్పుడు అనుకూల సమయాన్ని నువ్వు చేసుకుని ఆయన సన్నిధిలోనికి వచ్చి మొరపెట్టగా ఆయన మొర విన్నాడుగా. ఇంకా నా మొర విన్నాడు, నా అవసరం తీరింది, నా అక్కర తీరిపోయింది, నా కరువు కాలం తీరిపోయింది, నా బాధలు ఇంకా లేవు అనుకొని దుర్నీతి పరులతో సాంగత్యము చేయుచున్నావా? ఎవరితో సాంగత్యం చేస్తున్నావు? అందుకే ప్రియ సహోదరులా, ఆయన అంటున్న మాట ఏమిటంటే, రక్షణ దినమున నిన్ను ఆదుకుంటుని. రక్షణ దినము ఇదే 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 రక్షణ దినము. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఈ సమయాన్ని నువ్వు వృధా చేసుకున్నావు అనుకో, ఈ సమయాన్ని నువ్వు తృణీకరించావు అనుకో, మరి దేవుళ్ళ మరెన్నటికి రక్షణ పొందుకోలేని మాటలు నువ్వు వినలేవు. ఇది రక్షణ, దేవుడు మనకిచ్చిన గొప్ప రక్షణ. ఆ రక్షణ పొందుకున్నటకు, ఆ రక్షణను పరిపూర్ణము చేసుకున్నటకు, నీ సంతోషమును పరిపూర్ణము చేసుకున్నటకు, నీ దుఃఖ దినములను సమాప్తము చేసుకున్నటకు ఆయన సన్నిధిలోనికి రమ్మని అడుగుతూ ఉన్నాడు. ఆయన సమీపించరా, నీ తేజస్సుతో ఆయన నిన్ను నింపబోతూ ఉన్నాడు. ప్రియదేవులారా, ఎందుకు ఈ సమయాన్ని వృధా చేసుకుంటున్నావు? ఎందుకంటే సమయమును సమయానుకూలముగా నిన్ను నీవు మార్చుకొని ప్రభుతో నీవు గడిపి ప్రార్థన చేసిన బిడ్డగా నీవు ఉంటే, నువ్వు ఏ సమయంలో నువ్వు ప్రభుని అడిగావో ఆ సమయము విలువైనదిగా ప్రభు ఎంచి నీకు ప్రత్యుత్తరం ఇచ్చేవాడుగా దేవుడు ఉంటూ ఉన్నాడు. ఒదిగి ఉండాలి, గర్వించకూడదు, హెచ్చింపబడకూడదు, పొంగిపోకూడదు, ఉప్పొంగదు అంటున్నాడు దేవుని వాక్యము. ప్రియమైన దేవుళ్ళరా, ఆయన కృప వలన నీవు ఈరోజు జీవించగలుగుతూ ఉన్నావు. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే, నువ్వు ఒదిగి ఉండాలి. ఎక్కడ ఒదిగి ఉండాలి? ఎక్కడ ఒదిగి ఉండాలో ఆయన ఎలాగున నిన్ను హెచ్చిస్తాడో దేవుని లేఖనం సెలవిస్తుంది. చూడండి ఒకసారి. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉండుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ సెలవిచ్చిన మాట ఏమిటంటే, నీవు ఆయన సన్నిధికి వస్తూ ఉన్నావు, మంచిది. ఆయన వాక్యాన్ని వింటున్నావు, ఇంకా మంచిది. ఆయన సత్యాన్ని తెలుసుకొని ఉంటున్నావు, ఇది ఇంకా మంచిది. ఎప్పుడైతే అలాగున నీవు జీవించడానికి ఇష్టపడుతూ సమయమును వృధా చేయకుండా ప్రభు సన్నిధిలో గడుపుతూ ఉన్నావో, ఆయన బలిష్టమైన చేతుల కింద నీవు ఒదిగి ఉన్నట్లు, ఆయన బలిష్టమైన చేతుల కింద నీవు ఒదిగి ఉన్నట్లుగా తెలియచేయబడుతున్నది. అందుకే అన్నామంటే, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉండుడి.
ఏ మనసు ఉండాలంట ప్రతి మనిషిలో? దీన మనసు. ఆ దీన మనసు నిన్ను హెచ్చిస్తూ ఉంది. ఆ దీన మనసే నిన్ను బలపరుస్తూ ఉంది. ఆ దీన మనసే నీ కరువును తీరుస్తూ ఉంది. ఆ దీన మనసే నిన్ను ఆయన సన్నిధిలోనికి నడిపిస్తుంది. ఆ దీన మనసే నీ హృదయాన్ని శుద్ధిపరుస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, ఎలా ఉన్నావు ఈ దినమున? సమయాన్ని వృధా చేస్తూ ఇన్ని ఆశీర్వాదాలు నువ్వు కోల్పోతూ ఉన్నావే, మరి ఎందుకు? అందుకే దినములు చెడ్డవి. ఈ చెడ్డ దినాల్లో నీవు నేను మనమందరం ఉండకూడదని, ఈ చెడ్డ దినముల గురించి యాకోబు మరి ఎఫెసీయులకు రాసిన పత్రికకు మరి అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తున్నాడు. దినములు చెడ్డవిరా, మీరు సమయాన్ని వృధా చేయకండి. అమ్మా, అక్క, తల్లి, అయ్యా, సమయాన్ని వృధా చేయకండి. అపోస్తలుడైన పౌలు సెలవిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దినములు చెడ్డవి, సమయమును వృధా చేయక సద్వినియోగం చేసుకొని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. హల్లెలూయా. జాగ్రత్త కలిగిన వారిగా ఉండాలని దేవుని లేఖనము సెలవిస్తోంది. అందుకే ప్రియదేవులారా, కాలం సాగిపోతుంది, సమయం గతించిపోతూ ఉంది, దేవుని దినపు రాకడ సమీపించుతూ ఉంది. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుంటూ ఆయన లేఖనాలను పరిశోధన చేసుకుంటూ మనము సిద్ధపాటు కలిగిన ఆత్మ ద్వారా మన హృదయములను సిద్ధము చేసుకోవాలి. ఎప్పుడైతే మన హృదయములను సిద్ధము చేసుకుంటామో, ఎప్పుడైతే సమయమును వృధా చేయక దేవుని సన్నిధిలో గడుపుతామో, దేవుని ఆశీర్వాదము ప్రతి ఒక్కరిపైన ఉంటుందని దేవుని వాక్కు ద్వారా తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. దేవుడు తన పరిశుద్ధమైన మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్లు వంచండి. చేదు వచ్చిన మనం అందరము తల్లు వంచి ప్రార్థన చేసుకుందాం. మరి ప్రార్థన అవసరంతో కూడా తెలియపరుస్తున్నాను. మరి సహోదరుడు మరి యేసు అనే సహోదరుడు మరి చెన్నుపాడు నుండి యేసు అనే సహోదరుడు ఉదయకాల సమయంలో ఫోన్ చేసి తన ప్రార్థన అవసరంతో తెలియజేశాడు. మరి తన భార్యపై వేరొకరు మరి అత్యాచారం మరి అమ్మాయిని చంపడానికి ప్లాన్ చేశారని మరి ఆ బిడ్డ తెలియజేస్తారు. అయ్యా ప్రార్థన చేయమని ఉదయకాల సమయంలో ప్రార్థన చేయించుకున్నాడు. మరి సంఘమంతా కలిసి ప్రార్థన చేస్తామని ఆ బిడ్డకు మాట ఇచ్చాం. మరి దేవుని సన్నిధిలో మరి ఆ బిడ్డ నిమిత్తమై యేసు అనే సహోదరుడు చెన్నుపాడు నుండి తన భార్య నిమిత్తమై తన కుటుంబం నిమిత్తమై ప్రార్థించమంటున్నాడు. దేవానికి వందనాలు. ఏకీభవిద్దాం ప్రార్థనలు. దేవానికి స్తోత్రాలు. పరిశుద్ధుడానికి వందనాలు. మహాగణుడమైన తండ్రి నీకు వందనాలయ్యా. నీ వాక్యము ద్వారా ఇంతవరకు మాతో మాట్లాడావు. సమయమును వృధా చేయకూడనట్లు ప్రభువా మరి సమయమును సద్వినియోగం చేసుకుని వారముగా ఉండేటకు సహాయం చేయండి నాయన. నీ రాకడ వరకు మేము వధువు సంగముగా సిద్ధపడటకు నాయన మా హృదయములను సిద్ధపాటు కలిగిటకు నాయన అజ్ఞానుల వలె కాక జ్ఞానం కలిగి నడుచుకుంటకు జాగ్రత్తగా పడుడని నీ మాట ద్వారా సెలవిచ్చాము. ఈ దినమున నాయన అటు కృప ఇచ్చేందుకు స్తోత్రాలయ్యా. ఒకవేళ తండ్రి సమయం వృధా చేసిన బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారో అటు బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అటు బిడ్డలతో నీ కృపతో నింపండి నాయన. రాలేని బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఒకవేళ నీ మైకు శబ్ద తరంగము ద్వారా నీ బిడ్డలు ఈ మాటలు వినగలిగి ఉంటే దీవించండి, వాళ్ళకి దీవెనకరంగా మార్చండి. నీ మహిమతో నింపి బలపరచండి. నీ ఆత్మచేత నింపి ప్రతి వాక్యమును ప్రతి బిడ్డ హృదయంలో నాటి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవానికి వందనాలు వందనాలు వందనాలు. ప్రార్థించుకుందాం. మన మధ్యలో ఉన్న జోసఫ్ అన్న గారు మరి యేసు అనే సహోదరుడు చెన్నపాటి నుంచి ప్రార్థన సహాయం కోరారు. మరి వారి భార్య మరి కొందరు వారి పొరుగువారు ఆ బిడ్డను ఎలాగైనా చంపాలని అనుకున్నారని చెప్పేసి అయ్యా ప్రార్థన చేయండి అయ్యా. మరి అలాంటివి ఏమి కీడు జరగకుండా ప్రభువా మరి నా భార్యకు క్షేమం కలగాలి అని ప్రార్థన సహాయం కోరుతున్నాడు ఆ బిడ్డ. దేవా బిడ్డ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. యేసు అనే బిడ్డని జ్ఞాపకం చేసుకోండి.
యేసన్న బిడ్డని జ్ఞాపకం చేసుకుని ప్రార్థిద్దాం. ఆ బిడ్డను ఉద్దేశించి మన మధ్యలో ఉన్న జోసఫ్ గారు ప్రార్థన చేస్తారు. ఆ బిడ్డను ఉద్దేశించి ప్రార్థన స్తోత్రం. గట్టిగా ప్రార్థించండి, గట్టిగా ప్రార్థించాలి. యేసయ్యా నీకు వందనాలయ్యా. అవును తండ్రి, అవును తండ్రి, అవును యేసయ్యా. చేరవచ్చిన బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమున ఉపవాస కూడికలో ఎంతమంది బిడ్డలైతే పాల్పంపులు పొందారు, ఎంతమంది అయితే ఫేస్బుక్ లైవ్ ద్వారా చూస్తూ ఆలకిస్తూ ఉన్నారు, ఎవరికి ఏ అవసరత ఉన్నదో ఆయన నువ్వు ఎరిగిన వాడవు, నువ్వు ఎరిగిన వాడవు, ఎరిగిన వాడవు. స్తోత్రం. ప్రార్థించాలి, ప్రార్థించాలి, ప్రార్థించాలి. స్తుతి స్తుతి కలుగునుగా, స్తుతి కలుగునుగా, స్తుతి కలుగునుగాక. యేసయ్యా, యేసయ్యా నీకు వందనాలయ్యా. నీ బిడ్డ కూడా జ్ఞాపకం చేసుకోండి. యేసు నీకు వందనాలు. స్తోత్రాలుడా, స్తుతి పాత్రుడా నీకు స్తోత్రాలయ్యా. స్తుతి పాత్రుడమైన దేవానికి స్తోత్రాలు. నీ కృపతో నింపండి, నీ కృపతో నింపండి, నీ ఆత్మతో నింపండి, నీ శక్తితో నింపండి. ప్రతి బిడ్డ మొరాలకించండి తండ్రి. ఎంతో మంది బిడ్డలు ఆయన ఫోన్ ద్వారా ఫోన్ చేసి ప్రార్థన సహాయం కోరుతూ ఉన్నారయ్యా. నాయన ఎంతో మంది బిడ్డలు ప్రార్థన చేసి ఫోన్ చేసి ప్రార్థన సహాయం కోరుతూ ఉన్నారు. దేవా దేవానికి వందనాలు, వందనాలు, వందనాలు. నాయన పేతురును కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నాయన ఆ బిడ్డ కూడా ప్రభువా అనాథగా ఉన్నవాడు, ఎవరు చేరతీయడం లేదు, మరి వివాహం చేసుకున్నట్టుకు ఎవరును నాయన మరి నాకు సహాయం చేయడం లేదు. ప్రభువా ఆ బిడ్డని గురించి నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఆ బిడ్డని గురించి నీ చేతులకు పేతురుని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. గుండె చెదిరిన వారిని బాగు చేయవాడవు నీవు తండ్రి. అనాథలుగా మిమ్మల్ని విడవను ఎడబాయని సెలవిచ్చావయ్యా. పేతురు పట్ల నీ కృపతోడు ఉంచండి తండ్రి. బాపట్లలో ఉన్న పేతురు బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. బాపట్లలో ఉన్న నీ పేతురుని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆ బిడ్డను దీవించండి. అలాగే తండ్రి కుమ్మరి మదిలేటిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కుమ్మరి మదిలేటిని జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. దీవించండి. అందరం ఏకీభవిద్దాం, ప్రార్థనలో ఏకీభవించాలి, ఏకీభవించాలి. చేరి ఉన్న మనం అందరం ఏకీభవిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవా స్వస్థపరచిన ఆయన కుమ్మరి మదిలేటి కడుపులో, కుమ్మరికి మదిలేటి గర్భములో కడుపులోనైనా గడ్డలతో బాధపడుతున్నాడు. మొన్నటి దినాన కలిసాను. కొంతవరకు అయ్యా నన్ను ఎక్స్రే ఆ స్కాన్ చేసినప్పుడు అయ్యా కొంతవరకు నయమైంది తండ్రి. ఆయన ఇంకా సంపూర్ణ స్వస్థత దేవుడు నాకు అనుగ్రహిస్తాడు నమ్ముతున్నాను అయ్యా. ప్రార్థించండి నా బిడ్డ సెలవిచ్చాడు. ఆ బిడ్డ నిమిత్తం మరలా ఈ ఉపవాస ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తూ ఉన్నారు. యేసయ్యానికి వందనాలు తండ్రి. దేవానికి స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపమైన దేవానికి స్తుతులు స్తోత్రములు అర్పించుకుంటున్నాను. ఆ కడుపులో ఉన్న గడ్డలను తీసివేయండి. కంటి చూపును కూడా స్వస్థపరచండి తండ్రి. ఆయన ఆ కడుపులో గడ్డలు నజరేయుడైన యేసు నామములో లయమైపోవును గాక. ఆ కంటి చూపు స్పష్టంగా కనబడుటకు నీ కృప తోడుగా ఉంచుదువు గాక. యేసయ్యానికి వందనాలయ్యా. ఎంతో మంది బిడ్డలు సంఘములో ఉన్న బిడ్డలు కూడా బలహీనులుగా ఉంటూ ఉన్నారయ్యా. శరీర బలహీనతలతో బాధపడుతూ ఉన్నారయ్యా. ఆయన ఒక్కొక్కరిగా నీ సన్నిధిలో అప్పగిస్తున్నాం, ఒక్కొక్కరిగా నీ సన్నిధిలో అప్పగిస్తూ ఉన్నాం. ప్రతి బిడ్డను మీరు ముట్టండి, ముట్టండి, ముట్టండి. సంపూర్ణ స్వస్థత ఆరోగ్యము ప్రతి బిడ్డకు కలగచేయండి. మీ కృపలో భద్రపరిచి సహాయం చేసి మీరు మహిమ పొందుమని యేసయ్యా ఈ ఉదయకాల దీవులతో నింపమని నీ సన్నిధానములో ఇంతవరకు చెప్పబడిన వాక్యము ఫలించే కృప అనుగ్రహించమని నీ నామానికి మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకుంటూ చెప్పబడిన ప్రతి లేఖనము ప్రతి బిడ్డ హృదయంలో దాచబడి ఫలించుటకు సహాయం చేసి దీవించి ఆశీర్వదించమని ఇంతవరకు ప్రార్థన సహాయం కోరిన బిడ్డలకు కూడా అట్టి దీవెనల ఆశీర్వాదాలు కుమ్మరించమని ఈ లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకు క్షేమము దయచేయమని వాక్యమైన ప్రతి ఒక్కరికి బలోపేతము ఈ సమయమును వారికి సద్వినియోగం చేసుకునే వారిగా ఉండటకు సహాయం దయచేయమని మరిన్నింటికి నీ సమయమును పోనీయకుండాన్నట్లు విలువైన నీ సమయాన్ని వృధా చేయకుండాన్నట్లు
ఈ శుభ శుక్రవారం తీర్మానం చేసుకొని ఆయన వచ్చే శుక్రవారం నాటికి ఆయన తొందరగా నీ సన్నిధానంలో ఉండుటకు, తొందరగా ఈ ఉపవాస ప్రార్థన కూడికలో పాల్పంపులు పొందుటకు పురిగొల్పమని నీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం. ఘనత మహిమ ప్రభావం మీరే పొందుకొని మీ నామానికి మహిమ చెల్లించుకుంటూ మా ప్రభుడు రక్షకుడు పరిశుద్ధుడు యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి ఈ ప్రార్థన మీకే సమర్పించుకుంటున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సన్నిధి, సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము వాక్యము విన్నవారి బిడ్డలకును ఆయన సన్నిధానంలో సిద్ధపాటు కలిగిన ఆత్మల చేత సిద్ధపడుతున్న సంఘమునకును, ఉపవాస కూడికలో ఏకీభవించిన ప్రతి కుటుంబానికి, ప్రార్థన సహాయం కోరిన ప్రతి కుటుంబానికి, ఆయన మరి లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్కరికి, ప్రార్థించిన ప్రతి ఒక్కరికి, వాక్యం చెప్పిన నీ దాసులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించుదువుగాక, దీవించుదువుగాక, బలపరచుదువుగాక. మరొకరా రాకడ సమయం ఆలస్యమైతే మరొకసారి నీ సన్నిధానంలో ఈ రీతిగా కూడి నేను ఆరాధించే ధన్యత మా అందరికీ కలుగజేయుదువుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి సమాధానపరచునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Mm-hmm.